యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళే అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా యూనియన్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం ఉండదు. దీనితో పాటు మీకు ఫ్రీ డెబిట్ కార్డ్ మరియు చెక్ బుక్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. సో ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా యూనియన్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలనే పూర్తి ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు మీరు ఈ పేజ్లోకి రావాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. సో ఇక్కడ నుండి మనం యూనియన్ బ్యాంక్లో ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ముందు మనం ఈ అకౌంట్ యొక్క కొన్ని ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూడవచ్చు. దాని తర్వాత మీరు ఈ అకౌంట్తో పాటు చెక్ బుక్ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ అకౌంట్ని రూరల్ ఏరియాస్లో ఓపెన్ చేసినట్లయితే ఆ అకౌంట్తో పాటు చెక్ బుక్ తీసుకున్నట్లయితే మీరు 250 రూపీస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే వితౌట్ చెక్ బుక్ అయితే, అంటే చెక్ బుక్ లేకుండా ఓపెన్ చేసినట్లయితే 100 రూపీస్ మెయింటైన్ చేయాలి. అదే సెమీ అర్బన్లో అయితే విత్ చెక్ బుక్ అయితే 500 రూపీస్, వితౌట్ చెక్ బుక్ అయితే 250 రూపీస్ అయితే మెయింటైన్ చేయాలి. అదే అర్బన్, అదేవిధంగా సిటీస్లో అయితే విత్ చెక్ బుక్ అయితే 1000 రూపీస్, వితౌట్ చెక్ బుక్ అయితే 500 రూపీస్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అకౌంట్తో పాటు మనకు ఒక క్లాసిక్ డెబిట్ కార్డ్ కూడా దొరుకుతుంది. సో దీనిలో మనకు 25,000 రూపీస్ వరకు విత్డ్రా లిమిట్ దొరుకుతుంది. నెక్స్ట్ ఈ అకౌంట్తో పాటు మనం NEFT, RTGS, IMPS సర్వీస్ కూడా పొందవచ్చు. సో నెక్స్ట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కింద మనకు ఓపెన్ సేవింగ్ అకౌంట్ ఆన్లైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ టాప్అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో దీనిలో చూస్తే మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ ఆధార్తో మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. పాన్ కార్డు ఉండాలి. రీసెంట్గా తీసిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. సో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క సైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడవచ్చు 20 to 50 KB లోపల అయితే దాని యొక్క ఫోటో యొక్క సైజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, అదేవిధంగా మన సిగ్నేచర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క సైజెస్ చూస్తే 150 KB లోపల అయితే ఉండాలి. సో అన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అథెంటికేషన్ అవుతుంది. దాని తర్వాత మీ సాలిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకొని స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ప్రిఫర్డ్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్రాంచ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ని మీ ఆధార్ కార్డ్తో తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు మీ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్తో వేరైతే సో ఇక్కడ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరేం పని చేస్తున్నారు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో ఇవంతా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. నామినీని మీరు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్తో పాటు మీరు ఏ ఫెసిలిటీస్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ATM కార్డ్, మొబైల్ బ్యాంకింగ్, చెక్ బుక్. నెక్స్ట్ వెల్కమ్ కిట్ని మీరు బ్యాంక్ ద్వారా తీసుకోవాలనుకుంటారా లేదా పోస్ట్ ద్వారా తీసుకోవాలనుకుంటారా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ చేయగానే నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కస్టమర్ ఫోటో, నెక్స్ట్ కస్టమర్ సిగ్నేచర్, దాని తర్వాత ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ 150 KB సైజ్ లోపల ఉండేలా చూసుకోవాలి. అప్లోడ్ సక్సెస్ఫుల్ అవ్వగానే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఈ పేజ్లో మీ రెఫరెన్స్ ఐడి కూడా జనరేట్ అయిపోతుంది. దాని తర్వాత కింద మనకు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఐడి ప్రూఫ్స్ ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దానితో పాటు నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది KYC చేయడం కోసం. మీ KYC సక్సెస్ఫుల్ అవ్వగానే మీ వెల్కమ్ కిట్ని పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ బ్యాంక్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీ అకౌంట్ కూడా సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఈ అకౌంట్ ద్వారా మీరు బ్యాంక్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ని పొందవచ్చు. సో ఈ విధంగా మీరు బ్యాంక్కి వెళ్లకుండానే ఆన్లైన్ ద్వారా యూనియన్ బ్యాంక్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.